సెప్టెంబర్ 9 నుండి 28 వరకు యుఏఏలో జరగనున్న ఆసియా కప్ 2025లో టీమిండియాకు కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ వ్యవహరించనున్నారు. శుభ్మన్ గిల్ కు ఈ జట్టులో చోటు దక్కడం కష్టమని తెలుస్తోంది. ఆగస్టు 19 లేదా 20న జట్టును ప్రకటించే అవకాశం ఉంది. ఆసియా కప్ 2025 ప్రారంభం కావడానికి ఒక నెల కంటే తక్కువ సమయం ఉంది. సెప్టెంబర్ 9 నుండి 28 వరకు యుఏఈలో జరగనున్న ఈ టోర్నమెంట్ కోసం బీసీసీఐ ఇంకా భారత జట్టును ప్రకటించలేదు. దీనికి ప్రధాన కారణం టీం కెప్టెన్సీపై ఇంకా స్పష్టత లేకపోవడం. సూర్యకుమార్ యాదవ్ ఫిట్నెస్ సరిగ్గా లేకపోవడంతో కెప్టెన్ ఎవరవుతారనే దానిపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ సస్పెన్స్ కు ఇప్పుడు తెరపడింది. ఆసియా కప్ కోసం టీమిండియా కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ ఉన్నారని, శుభ్మన్ గిల్ కు ఈ టోర్నమెంట్ లో చోటు దక్కడం కష్టమేనని నివేదికలు చెబుతున్నాయి. భవిష్యత్తులో శుభ్మన్ గిల్ భారత జట్టుకు కెప్టెన్ గా ఉంటానడంలో సందేహం లేదు. కానీ టీ20 కెప్టెన్సీ మాత్రం 2026 టీ20 ప్రపంచ కప్ తర్వాతే అతనికి దక్కే అవకాశం ఉంది. ప్రస్తుతం అందిన నివేదికల ప్రకారం సూర్యకుమార్ యాదవ్ తన గాయం నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇప్పటికే అతను నేషనల్ క్రికెట్ అకాడమీలో బ్యాటింగ్ ప్రాక్టీస్ కూడా ప్రారంభించారు. త్వరలోనే అతని ఫిట్నెస్ గురించి అధికార ప్రకటన రానుంది. ఈ నేపథ్యంలో ఆసియా కప్ లో టీమిండియాకు కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ ఉండనున్నారని దాదాపుగా ఖరారైంది. మీడియా నివేదికల ప్రకారం ఆగస్టు 19 లేదా 20న బీసీసీఐ ఆసియా కప్ కోసం భారత జట్టును ప్రకటించనుంది. టీ20 ఫార్మాట్ లో భారత గత ఏడాది కాలంగా ఒక నిర్దిష్ట జట్టులో ఆడుతుంది. ఆ జట్టులోని ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. కాబట్టి ఆసియా కప్ లో కూడా మేనేజ్మెంట్ అదే జట్టుపై నమ్మకం ఉంచే అవకాశం ఉంది. దీంతో శుభ్మన్ గిల్ కు 15 మంది సభ్యులు జట్టులో చోటు దక్కడం కష్టమేనని తెలుస్తోంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి సీనియర్ ఆటగాళ్లను టీ20 ఫార్మాట్ కు దూరంగా ఉంచే అవకాశం ఉంది. బ్యాట్స్మెన్లు సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ, శ్రేయస్ అయ్యర్, రింకు సింగ్, తిలక్ వర్మ. వికెట్ కీపర్లు సంజు శంషాన్, జితేష్ శర్మ. ఆల్రౌండర్లు హార్దిక్ పాండే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్. స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి. ఫాస్ట్ బౌలర్లు హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, బూమ్రా. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.